అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మరి అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు, అక్కడ వర్క్ చేశారు. అక్కడ మేజర్ రోలు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ అవన్నీ కూడా మనం మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు, అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనము గుంటూరు నుంచి 1,00,000 మందికి ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఫుడ్ పంపించడం జరిగింది. అట్లాగే 1,00,000 మందికి వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది. 1,00,000 మందికి మిల్క్, సంగం డైరీ నుంచి మిల్క్ పంపించడం జరిగింది. అట్లనే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దాదాపు 10 రోజుల పాటు అక్కడ పంపించడం జరిగింది. సో ఏదేమైనా కూడా విజయవాడలో నేను 62వ డివిజన్కి శానిటేషన్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ 12 రోజులు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో అక్కడ చూసిన తర్వాత ఫ్లడ్ ఏదైతే ఉందో ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి బుడమేరు తెగి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మరి విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి బస్సులోనే ఈ అన్ని రోజులు కూడా వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు. వారి ఆధ్వర్యంలో మరి సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్సు, తర్వాత హెచ్ఓడీసు, కలెక్టర్సు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేశారు. సో ఏదేమైనా కూడా మరి మంచి టీం వర్క్ జరిగింది. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే ఏదో ఇనిషియల్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వలన కొంతమంది ఏదో చనిపోయారు, కొంత తక్కువ మంది. తర్వాత తీసుకున్నటువంటి కేర్ వలన ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు. నేను 62 వార్డులో కూడా వర్క్ చేశాను. 62 వార్డులో ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూస్తున్నాను బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్ళకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేడ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 days రోడ్ల మీద మిగిలిపోయింది. అంటే అక్కడ విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే. మనకెందుకు వరద రాలేదంటే
ఓన్లీ వర్షపు నీరుతో మనం పోయాము. అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చిక్కుకున్నారు. అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ అన్నీ కూడా, అంటే జనరల్గా మీ అందరూ తెలుసు, ప్రతి సమ్మర్లో కూడా డీసిల్టేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో. అట్లనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టేకప్ చేశారు. బట్ నాకు ఇవాళ చూసిన ఇన్సిడెంట్ని బట్టి అంత అర్థవంతంగా జరగలేదేమో అనేది నాకున్న ఫీలింగ్. ఎందుకంటే ప్రతి మేజర్ డ్రైన్ కూడా సీల్తో కప్పబడి ఉంది. అంటే స్లాబ్ కానీ రాళ్ళు కానీ ఇట్లా చేసి, ఎక్కడైతే కొంచెం గార్బేజ్ తీయటానికి కొన్ని పాయింట్స్ ఓపెన్గా పెట్టుకోవటం, లేకపోతే అక్కడ ఏదన్నా ఒక టెంపరీగా ఒక ఫ్రేమ్ లాంటిది వేసుకోవటం చూసాం. ఇప్పుడు అక్కడ మాత్రమే సిల్ట్ తీశారు, కానీ కిందున్న గార్బేజ్ అలానే ఉంది, సిల్ట్ అలానే ఉంది. సో అందుకని నేను ఇవాళ ఆ రోడ్డు ఓల్డ్ క్లబ్ రోడ్డుకి వెళ్ళా మార్నింగ్ విజిట్గా. చూస్తే నేను జస్ట్ శాంపిల్గా చూద్దామని ఒక జేసీబీ తెప్పించి 4-5 రాళ్ళు పగలగొడితే ఇక ట్రక్కులు ఉంది అక్కడ. ట్రక్కులు గార్బేజ్ ఉండిపోయింది. ఇంకందుకని ఓల్డ్ క్లబ్ రోడ్లో 4 సైడ్స్ జేసీబీలు తెప్పించి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేపిస్తాం. అక్కడ ఎంక్రోచ్మెంట్స్ మామూలుగా లేవు. సో విజయవాడలో చూసిన అటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరులో కూడా రాబోయే రోజుల్లో అట్లాంటి ఏమైనా ప్రమాదాలు వస్తాయి, ఫ్లడ్స్ కానీ లేకపోతే సైక్లోన్ ద్వారా, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానికి మరి రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక చేసుకుని గుంటూరు ముఖ్యంగా డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మేజర్ డ్రైన్స్ మనం అన్నీ ఓపెన్గా ఉంచలేం. అట్ ది సేమ్ టైం ఆ మొత్తం కవరేజ్ తీగిపోయినా కూడా డీసిల్టేషన్ చేయలేం, అక్కడే ఉండిపోతుంది. గార్బేజ్ మీరు ఇది అయిపోయిన తర్వాత ఎవరన్నా వెళ్ళి చూడండి ఎంత గార్బేజ్ పడి ఉంటుందో ఓల్డ్ క్లబ్ రోడ్లో. సో కాబట్టి ప్రజలకి, అంటే ముఖ్యంగా ప్రజలంటే ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నారో గుంటూరు కార్పొరేషన్లో మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ స్వయంగా వాళ్ళే తీసేసుకొని వెనక వాళ్ళకి షాప్ ఉంటుంది, ఆ షాప్లో సర్దుకోవాలి. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని హైర్ చేసుకొని జేసీబీలన్నీ హైర్ చేసుకొని మేజర్ మీడియం డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. చేస్తేనే వాటర్ వెళ్తాయి, అదర్వైజ్ వెళ్ళదు. ఒక జస్ట్ ఇంత ప్లేస్లో డీసిల్టేషన్ చేస్తేనే 4-5 ట్రక్కులు మట్టి అక్కడ పడుతుంది. గార్బేజ్ కానీ మట్టి కానీ ఏదైనా సరే. సో అలా చేయాలంటే చాలా వస్తుంది. సరే ఇప్పుడు అబ్రప్ట్గా వెళ్ళి మనం తీసేయటానికి కూడా వీలు పడిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఎంక్రోచ్ చేసి ఏదో చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు, లేకపోతే వెనక షాపులు ఉన్నాయి, ముందుకు వచ్చేసి మళ్ళీ టెంపరీగా కట్టేశారు. వాళ్ళందరూ కూడా దయచేసి మీ అందరికీ అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. మీరు స్వయంగా చేసుకుంటే నష్టం ఉండదు. లేదు మీరు చేసుకోకుండా కార్పొరేషన్ వాళ్ళు పని స్టార్ట్ చేసేటప్పటికి మీరు చేసుకోకుండా ఉంటే అది మీకు నష్టం అవుతుంది. ఇది నేను వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది. రెండోది, ఇకపోతే వైజాగ్ తర్వాత విజయవాడ, ఈ రెండు మనకి మేజర్ సిటీస్ మన ఏపీలో. ఈ రోడ్ సైడు స్ట్రీట్ వెండర్స్ కాకుండా పర్మనెంట్గా ఒక సెటప్ వేసి హోటల్ లాగానో లేకపోతే ఇంకోటో ఫ్రూట్ స్టాల్స్ పెట్టుకొని అవి కూడా వాళ్ళు ఈ ఫుట్పాత్లతో కాకుండా ఫుట్పాత్లకు మించి వచ్చారు ముందుకి, రోడ్లో ఆఫ్ భాగం. వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం, అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా కొన్ని జోన్స్ ఐడెంటిఫై చేయబోతున్నాం త్వరలో. రెడ్ జోను, గ్రీన్ జోను, అంబర్ జోన్. రెడ్ జోన్ అంటే అక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేయడానికి లేదు. గ్రీన్ జోన్ అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ అమ్ముకోవచ్చు. అట్లా అంబర్ జోన్ అంటే అదేంటంటే ఒక టైము
ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ అమ్ముకుంటాడు ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో, ఓ 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు ఆ బండి తీసుకొని. అట్లాంటి వాళ్ళకి కొంత ఏరియా. అట్లనే పార్కింగ్ స్లాట్స్ కూడా ఐడెంటిఫై చేసి అది జిఎంసీ ఆధ్వర్యంలో మెయింటైన్ చేయటమా, లేకపోతే ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి అప్పచెప్పడం అనేది కూడా అది కూడా ఒక నిర్ణయం ప్రపోజల్ ఉందన్నమాట. సో ఈ విధంగా చేసి కొంచెం నగరాన్ని అంటే వైజాగ్ విజయవాడతో కంపేర్ చేసుకున్నప్పుడు మన దగ్గర అన్ని రోడ్స్, అది ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, లేకపోతే జిఎంసీ మేజర్ రోడ్స్ కావచ్చు, అన్ని రోడ్స్లో ఎక్కడ కూడా ఫుట్పాత్ ఖాళీగా లేదు. ఫుట్పాత్లకి ఖాళీగా లేవు, అవి అయిపోయినాయి కాబట్టి రోడ్ల మీద కూడా వచ్చేసారు. సో చూసేదానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది, అట్లానే జనాలకి ఇబ్బందికరంగా ఉంటుంది జర్నీ టైంలో. ఇవన్నీ కూడా మరి ఆల్రెడీ ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము. గౌరవ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, అట్లానే ఎమ్మెల్యేస్ 3 ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కౌన్సిల్లో డిస్కస్ చేశాము. దీన్ని కూడా కార్యాచరణ ప్రణాళిక చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. అట్లాగే మనకి గత 10 రోజుల నుంచి జిఎంసీ అంతా కూడా విజయవాడలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ గార్బేజీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక 3 డేస్ డ్రైవ్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కూడా పెట్టుకొని అవన్నీ కూడా లిఫ్ట్ చేసి 3 డేస్లో మంచి నార్మల్ స్టేటస్కి తీసుకురావడం జరుగుతుంది. ఇదొకటి. తర్వాత ఇక జిఎంసీకి వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలంకషంగా ఎగ్జామిన్ చేసి మరి జిఎంసీకి ఆదాయ వనరులు పెంచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి రెవెన్యూ ప్రాపర్ ట్యాక్స్ అసెస్మెంట్స్ నా నోటీస్లో వచ్చింది ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు. నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక 10 డేస్ ఒక సర్వే చేశాను. సర్వే ఏమిటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్, వాటర్ ట్యాప్ 2 లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటే అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయిస్తే 57,000 వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఇల్లీగల్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకున్నారు. సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రజలకు అందించేదానికి కృషి చేయటం జరుగుతుంది. ఇదే మా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇల్లీగల్గా కొన్ని ఉన్నాయి, అట్లాగే అండర్ అసెస్మెంట్స్ ఉన్నాయి, అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ప్రణాళికాబద్ధంగా టీమ్స్ ఫామ్ చేసుకొని ముందుకెళ్తాం. అట్లానే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్స్. అంటే 2 ఫ్లోర్లకి అనుమతి తీసుకొని 3వ ఫ్లోర్ వేసుకోవటం, లేకపోతే అస్సలు పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్స్ చేసుకోవటం. ఓకే, అట్లనే అనాథరైజ్డ్ లేఅవుట్స్, మరి లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదుల రూపంలో వస్తున్నాయి. వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి కూలంకషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవటం. జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి అవకాశం ఉండి చట్ట పరిధిలో చేయదగినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది. సో దీనికి ఈ క్రమంలో ప్రజలు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా సహకరించి చేసినా గుంటూరు మరి అందంగా ఉండేదానికి, గుంటూరు పట్టణం పక్కనున్న విజయవాడ వైజాగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఆ మాదిరిగా లేమేమో అనే ఒక ఫీలింగ్ అయితే మాకుంది. సో గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దటంలో ప్రజలు తమ వంతు సహకరించాలి. అట్లాగే పొలిటికల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా అర్థం చేసుకుని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లనే మనకి రేపు 17వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2 వరకు 1st తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాల్ అన్నమాట. మహాత్మా గాంధీ జయంతి రోజున
మరి మీ అందరికి తెలుసు ఎవ్రీ ఇయర్ 2017 నుంచి ఇది చేస్తున్నారు. 15 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ 15 డేస్లో కూడా మరి నగరాన్ని అన్ని రకాలుగా సుందరీకరణ, అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, తర్వాత ప్లాంటేషన్ కానీ, మాస్ యాక్టివిటీస్ టేకప్ చేయటం, అన్ని స్టేక్ హోల్డర్స్ అందరితో, ప్రజాప్రతినిధులు అందరిని ఇన్వాల్వ్ చేసుకొని కొన్ని మాస్ యాక్టివిటీస్ టేకప్ చేయటం, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయటం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో ఇవి శానిటరీ వర్కర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయటం, వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటే వాటిలో కూడా ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ చేస్తాం ఈ 15 రోజుల్లో. కాబట్టి మీ అందరినీ అభ్యర్థించేది ఏంటంటే మీరు కూడా విస్తృతంగా దీనికి కొంత ప్రాపగాండా చేసినట్లయితే, చేయటమే కాదు మీరు మాస్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతాయో జరిగినప్పుడు మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ 15 రోజులు పెద్ద ఎత్తున మేము అంటే ప్లాన్ చేస్తున్నాము. మరి 5,000 చిల్లర వరల్డ్ రికార్డు ఉంది, అంటే గిన్నీస్ బుక్లో ఉంది. స్వచ్ఛతా సేవలో 5,000 మందితోటి ఇండోర్లో ఒక హ్యూమన్ చైన్ ఫార్మేషన్ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈసారి మనం కొంచెం బిగ్ వేలో హ్యూమన్ చైన్ కండక్ట్ చేద్దామని. సో మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తే డెఫినెట్గా అవుతుంది. సో ఏదేమైనా గుంటూరుని ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ, అట్లనే శుభ్రంగా ఉండే నగరంగా చేయటంలో కానీ జిఎంసి అధికారులందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి రాబోయే రోజుల్లో కొంత చేంజ్ అయితే చూపించడానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా మీరు కూడా అన్ని రకాలుగా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. గతంలో ఏమైనా వేరే విధంగా పొరపాట్లు జరిగి ఉంటే అవి కూడా మా దృష్టికి తీసుకొస్తే కారకులు ఎవరు, ఎందుకు చేశారు అనేది వాటికి చర్యలు కూడా ఉంటాయి. ఈ విధంగా మీరు సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.